తీయని బంధం. మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలో ఒక్క స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేషజాలు ఎల్లలో ఉండవు. కోపతాపాలు, అలకలు, అసూయలు తలెత్తవు. ఒకవేళ ఏర్పడినా అవి అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి. ఎప్పుడైనా ఎవరైనా ఒక స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి తాలూకు తప్పుల్ని, ఒప్పుల్ని రెండింటినీ స్వీకరించాలి. జీవితాన్ని పుస్తకంగా భావిస్తే అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే, కానీ బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరం అనుకుంటే ఆ ఒక్క పేజీని చించేయొచ్చు, కానీ మొత్తం పుస్తకాన్ని విసిరి కొట్టకూడదు. మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుణ్ణి కలుసుకొని అతని జన్మరహస్యం చెప్పి, నీ తమ్ముళ్ల పక్షానికి వస్తే నీకే పాండవ అగ్రజుడిగా పట్టాభిషేకం చేయిస్తాను, నీ తమ్ముళ్ల ప్రాణం కాపాడు అని అర్థిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి స్నేహితుడి వైపే నిలబడతాడు. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరుతాడు. అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి, కృష్ణ, నేనెవరన్నది నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉండడం వల్ల నువ్వు అటువైపున చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావని తెలుసు. అధర్మవత్తులైన కౌరవులు ఎన్నటికీ గెలవరని కూడా నాకు తెలుసు అంటాడు. ఇంత తెలిసిన వాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. అందుకు కర్ణుడు, నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా అని బదిలిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలు కోల్పోయిన కర్ణుణ్ణి మించిన మంచి మిత్రులు ఎవరుంటారు? విడిపోయి ఏళ్లు గడిచిన స్నేహితుల మధ్య ప్రేమ ఎంత మాత్రం చెక్కు చెదరడానికి కృష్ణ, కుచేలుల స్నేహమే గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. నిస్సహాయ పరిస్థితుల్లో భార్య సలహాతో సాయం అడగడానికి వచ్చిన స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు కృష్ణుడు. అడగకుండానే అతడి పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి బీద, గొప్ప తారతమ్యాలు అడ్డురాకూడదని ప్రపంచానికి చాటుతాడు. సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడ వరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి. నేనేంటో తెలియాలంటే నువ్వు నేనే పుట్టాలి అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే. సుమలత.